పాపం నీ సంతోషాన్ని తొలగిస్తుంది. పాపం చేసిన వాడు సంతోషంగా ఉండలేడు, కుటుంబంలో సంతోషంగా ఉండలేడు. బయటకు వచ్చి అని నవ్వుతాడు, కానీ లోపల మాత్రం బిక్కు 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 బిక్కుమంటూనే ఉంటాడు. నేనేదో తప్పు చేశా, నేను చేయకూడదు చేశా అని అంటుంటారు. ఇద్దరు కూర్చొని ఏదైనా మాట్లాడుకుంటుంటే నా గురించే మాట్లాడుకుంటున్నారేమో, అదేదో నా వైపు చూసి నవ్వుతున్నారు వాళ్ళు. నన్ను కానీ చూసారేంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు? నిజమే, పాపం మనిషిని సంతోషంగా బతకలేదు. పాపం ఎంత చెడ్డదంటే పాపము నీకు భయాన్ని పుట్టిస్తుంది, పాపము నీ సంతోషాన్ని తీసివేస్తుంది. అందుకే మీరు భార్యాభర్తలు బిడ్డలు సంతోషంగా ఉండలేరు. పాపం ఉన్న చోట సంతోషం ఉండదు. మీరేం చేయగాక మీకు మాట చెప్పమంటారా? ఈ రోజుల్లో సంతోషం లేదు కాబట్టే అమలకలందరూ అప్పుడు సీరియల్ అన్నా కాస్త నవ్వుగుండే, ఇప్పుడు అన్ని ఏడుపులేగా. అంటుంటదేమా, అవునా? సీరియల్ చూస్తా జరిగిందే, తాగొద్దు తాగొద్దు తాగొద్దు, పిచ్చిరా తాగొద్దు అని చెబుతా, తాగు చావు చావు. అక్కడేదో నిజం జరుగుతున్నట్టు ఈ పాపం అడ్డుకోవాలనుకుని చేయలేకపోయినట్టు వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో. మగోడు సంగతి చెబుతారేనండి, ఫోన్లు ఉంటాయిగా, సైతాన్ యంత్రం, దాన్ని పట్టుకొని దాంట్లో ఏదో పెట్టుకొని ఏదో జోకులు చూస్తా ఉంటారు వాళ్ళు. మొత్తం డబల్ మీన్ చేయగలగలే. రే ఈ ఉత్తరం వేసిపోయి మీ అక్కకిరా అట్లాగలే, కానీ ఈ ఉత్తరం మిషలికి అంటున్నాడు బుడ్డోడు. అవును, నువ్వు ఇచ్చిన ఉత్తరం మా అక్కకి ఇచ్చినప్పుడు నేను ఇచ్చిన ఉత్తరం మిషలికి ఇద్దా అంటాడు. మనం ఏం చేస్తుంటే పగలబడ్డవుతాం. వాడు బలేసిండ్రా కౌంటరు, బలేసిండ్రా. ఎందుకు ఇవన్నీ చూసి నవ్వుతున్నావు తెలుసా? మన కుటుంబ జీవితాల్లో నిజంగా సంతోషం లేదు. నిజంగా చెప్పండి, నీవు నీ భార్య నీ బిడ్డలు, లేకపోతే నీవు నీ భర్త నీ బిడ్డలు, లేకపోతే నీ తల్లిదండ్రులతో సరదాగా కూర్చొని హ్యాపీగా కడుపు నిండా నవ్విన రోజు ఉందా నీ జీవితంలో?